పక్కన ఆ అబ్బాయి నీకు ఎప్పటి నుంచి పరిచయం? ఇంటికి వచ్చేవాడా? అంటే బర్త్డేకి ఒకసారి వచ్చిండు, ఒక్కొక్కసారి 2 సార్లు వచ్చిండు. గణేష్ చందాకి వచ్చిండు, బర్త్డేకి వచ్చిండు, మళ్ళీ నా బర్త్డేకి వచ్చిండు, మళ్ళీ ఇంకా ఒట్టి అనేటప్పుడు అయితే 2 సార్లు వచ్చిండు. ఎందుకు వచ్చాడు ఉట్టిగా? ఒట్టిగా ఆడుకుందామని 2 సార్లు వచ్చిండు పిలిచి. ఇట్లా మ్యాచెస్ ఉండేటప్పుడు, అంటే ఇట్లా మ్యాచ్లు ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంటే, క్రికెట్ మ్యాచ్వా? అవి ఉంటే పిలుస్తాడు, ఇంకా దేనికి రాడు. ఏమని పిలిచేవాడు? ఆడుకుందాం రమ్మనా లేకపోతే ఏంటి? ఆడుకునే చూద్దామనా? ఆడుకుందాం రా అని 2 సార్లు పిలిచిండు అంతే. బ్యాట్ కోసం ఎప్పుడు ఏం అడగలేదన్నా నిన్ను? అప్పుడు బ్యాట్ లేకుండే నాకు. నీకు బ్యాట్ ఉందని తెలుసా అతనికి? అది తెలుసు, సండే నుంచి తెలుసు. సండే అంటే రాఖీ పండుగ తర్వాత నుంచి. మరి అక్కకి రాఖీ కట్టినప్పుడు ఏమి ఇచ్చావు అక్కకి గిఫ్ట్? అక్కకి ఏది ఇవ్వలేరు. ఇయ్యలేదా? ఎందుకు? మమ్మీ వాళ్ళు ఏది ఇవ్వలేరు. మమ్మీ ఇవ్వలేదా? ఎందుకు? మమ్మీ ఇవ్వద్దని చెప్పిందా? ఓకే. అంటే ఇప్పుడు అక్క దేవుడి దగ్గరికి వెళ్ళింది కదా, మరి ఇప్పుడు నువ్వు మమ్మీ డాడీకి ధైర్యంగా ఉంటావా? మంచిగా ఆడుకుంటావా అల్లరి చేయకుండా? చెప్పు మమ్మీకి చెప్పు.